పుల్లారావు గారు, ఎందుకు చిదంబరం ఈ రకంగా అప్పుడు చేసింది ఏంటి, ఇప్పుడు చెప్తున్నది ఏంటి? తనకే అంటే యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేనేదో చేసేయాలనుకున్నాను, కానీ నన్ను ఎవరో ఆపేశారు, నా కాళ్ళు చేతులు కట్టేశారు అని తనకేమీ అంటకుండా చేసుకోవాలనుకుంటున్నాడా, లేకపోతే ఏంటి అసలు దీని వెనక ఉన్న వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ స్టేట్మెంట్? ఫ్రాంక్గా చెప్పాలంటే ఈజ్ ఆన్ హిస్ వే అవుట్. ఆయన బయటికి వెళ్ళిపోయే దారి చూపెట్టారు ఆయన. అదే నేను అందుకే మరో గులాం నబీ, మరొక శశి థరూర్ అన్నది. గులాం నబీది వేరు, ఇతను వేరు. ఇతనికి పట్టుకొని కూడా ఇగ్నోర్ చేస్తున్నారు. తర్వాత రాహుల్ గాంధీ ఇతనేం పట్టించుకోలేదు. ఇతను 1980 నుంచి 85 నుంచి చాలా ఎంజాయ్ చేశాడు. 85 నుంచి పవర్. అవును. ఇక్కడ ఈయన రాహుల్ గాంధీ వచ్చాక పక్కన పెట్టేస్తే 2016 నేను మెమరీ నుంచి చెప్తున్నా, గూగుల్లో ఎదురుగా లేదు నా దగ్గర. ఆయనకి రాజ్యసభ టికెట్ ఇవ్వను అన్నారు. అప్పుడు ఆయన మీరు జయరాం రమేష్ లాంటి వాడికి ఓడిపోతే ఇస్తారు, నాకు ఇవ్వనని కలిసి పెట్టుకొని ఒక అసాసినేషన్ గురించి మాట్లాడాడు మీడియాలో. గుజరాత్ లో జరిగింది. వెంటనే రాజ్యసభ టికెట్ ఇచ్చేశారు. అందువల్ల అతని టర్మ్ అయిపోతుంది, పట్టించుకోవట్లేదు, వయసు వచ్చింది. అది కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడని నాకు ఏమి డౌట్ లేదు, ఏం డౌట్ లేదు. ఇంక వెళ్ళిపోతున్నాడు. తర్వాత అతను ఇక్కడ ఏమి అసలు మీరు చూస్తున్నారు కదా, ఈ గత 10 సంవత్సరాల్లో ఎక్కడైనా కనపడ్డా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంపార్టెంట్ గా ఆ కమిటీలో ఎక్కడా లేడు. సో అది పర్సనల్ గ్రీవెన్స్ ఉన్నది, దాంట్లో డౌటే లేదు, దాంట్లో డౌట్ లేదు. అది మెయిన్ రీజన్. లేకపోతే పెద్ద ఇప్పుడు ఆయన మాట్లాడేది పనేమీ లేదు, కానీ దాంట్లో కూడా కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నది. ఎందుకు భారతదేశం అలా చేశారంటే, మనకి మన్మోహన్ సింగ్ కి జార్జ్ బుష్ కి మంచి సంబంధం ఉన్నది. అమెరికా న్యూక్లియర్ డీల్ కూడా అప్రూవ్ చేశారు కదా జూలై 2008లో. అవును. దాని గురించి పాకిస్తాన్ మీద అప్పుడు అమెరికా పూర్తిగా ఆధారపడి ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరుగుతూ ఉన్నది, మర్చిపోవద్దు మీరు. అమెరికాకి పాకిస్తాన్ లేకపోతే యుద్ధమే జరగదు. సో ఇవన్నీ పెట్టుకుని ఇవన్నీ పెట్టుకుని వాళ్ళు అమెరికన్ ప్రెషర్కి లొంగిపోవటం. ఇప్పుడు చిదంబరం ఇన్ని సంవత్సరాలు అవ్వాక ఆయన మాట్లాడేటంటే ఆయన కూడా కొంచెం తప్పకుండా పర్సనల్ ఫ్రస్ట్రేషన్ ఉన్నది. ఏకే అంటే నేను పక్కన తోస్తారు, కానీ ఏం మాట్లాడే అలాగా. చిదంబరం ఆయన ఇంకా అంబిషియస్ మ్యాన్, కొంచెం పక్కన తోసారు అని అంటున్నాడని నాకు పూర్తి నమ్మకం. పెద్ద ఇది చెప్పుకునే అంత సమయం కాదు. అంత పదవులు చేసిన వ్యక్తి ఆ పార్టీని ఎంబారెస్ చేయక్కర్లేదు. హిస్టరీని కూడా తీసుకొచ్చి ఆయన ఇప్పుడు చెప్పడం కూడా అవసరమా అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, తనని పెంచి పోషించి తనను ఈ స్థాయి దాకా తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ నెట్ట నిలువున ముంచేసే విధంగా ఈ విషయాలు మాట్లాడడం అనేది ఒక ఆస్పెక్ట్. అది ఒక పార్టీ, రాజకీయ పార్టీ మునిగిపోతుందా, తేలుతుందా, ఒక నాయకుడు ఎందుకు ఇలా మాట్లాడాడు, ఆ నాయకుడు ఆ పార్టీలో ఉంటాడా, బయటకు పోతాడా, ఇది దేశ ప్రజలకి పెద్ద నష్టం చేసే అంశమేం కాదు. దేశ ప్రజలకు నష్టం చేసే అంశమేం కాదు. ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఆ రోజున లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా కేవలం కాశ్మీర్కు మాత్రమే పరిమితమయ్యే ఉగ్రవాద దాడులు పార్లమెంట్ మీద అటాక్ జరగగానే ఆ రోజున వాజ్పేయి గారి ప్రభుత్వం రియాక్ట్ అయింది. పాకిస్తాన్ మీద ఒక రకమైన ఒత్తిడి, సైనికపరమైన ఒత్తిడి, నాట్ దౌత్యపరమైన ఒత్తిడి, సైనిక చర్యలు కూడా దిగింది. రెండవది అక్షర్ధామ్ మనం చూసాం కాశ్మీర్ బయట. మూడవది ముంబై. ఇలా జరుగుతుంటే కూడా ఎందుకు చూస్తూ ఊరుకున్నది ఆనాటి యూపీఏ గవర్నమెంట్? చిదంబరం ఇలా మాట్లాడడం వెనుక ఉద్దేశం ఏంటనేది కోటేశ్వర గారు ఒపీనియన్